హాయ్ గైస్, వెల్కమ్ టు పవిత్ర ఓనం వ్లాగ్స్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా మా అమ్మ స్టైల్లో. రండి. ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఫిష్ కర్రీ పౌడర్, ధనియా పౌడర్, ఆవాలు, ఆయిల్, చింతనీళ్ళు, తెల్లగడ్డలు, నాటి ఎర్రగడ్డలు, సాంబార్ పౌడర్, కారం పౌడర్, టమోటో, కరాపాకు, కొత్తిమీర, కడుగు పెట్టుకున్న ఫిష్ ముక్కలు. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్, ఆనియన్స్ కొద్దిగా, తెల్లగడ్డలు. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టమోటో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై అయ్యిండేది మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకున్నాం ఫ్రై అయ్యిండేది. ఇప్పుడు ధనియా పౌడర్ తగినంత, కారం పౌడర్ తగినంత, కొత్తిమీర, ధనియా పౌడర్ తగినంత, కొద్దిగా పసుపు, అప్పుడే చెప్పేది మర్చిపోయినా. దీన్ని వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. అప్పుడే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, దాన్ని పెట్టుకుందాం కడాయిని. ఆ కడాయికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చేపల కర్రీకి ఎంత ఆయిల్ వేస్తే అంత బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు, మీడియంగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవాలు, ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. అట్లా కరివేపాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది చింతకాయ పిసికి పెట్టుకున్న వాటర్ ఇప్పుడు వేసుకుందాం. ఫ్రెండ్స్, 5 to 10 minutes వేడైతే చాలు ఈ మసాలా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిష్ కర్రీ పౌడర్ వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఫ్రై కానీ. ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత. ఫ్రెండ్స్, సాంబార్ బాగా ఇదైంది. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చేపలు వేసుకుందాం. వేసుకుందాం. ఫ్రెండ్స్, చేపలు వేసుకున్నాము. ఈ మసాలా దాని ఫుల్ ఇది కావాలా. చేపలు వేసుకున్నాం. ఫ్రెండ్స్, మసాలా ఇలా కప్పేస్తే చేపల మీదంతా ఒక 5 to 10 minutes అంతే.
చేపల కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ రెడీ అయింది, తెలుస్తాను కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ రెడీ. మీకేమన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. బాయ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.